పువ్వుల వికసించి నిరంతరం ప్రజాసేవలో పరిగణిస్తున్నటువంటి వీరు ఎన్ని విధాలుగా ప్రశంసించినా తక్కువే. వారి సేవలు బహుదా ప్రశంసనీయం. వీరిని ప్రెస్ క్లబ్ అధ్యక్ష అడవ లక్ష్మి గారు, తోట హరీష్ గారు ఆహ్వానిస్తున్నారు. సభా కార్యక్రమాన్ని కొనసాగించారు. స్టార్ట్ అయిందని అడిగి రాలేదు. కొత్తగా అలవాటైన ప్రెస్ క్లబ్ జగ్త్యాల నూతన కార్య పరిచయం కార్యవర్గ సభ్యులకు నమస్కారం. అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర గందూరి శశిధర్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కోసిపట్ల దేవేందర్, బాదామపల్లి మల్లేశ్వరుడు, బతాం నారాయణ రెడ్డి, సంయుక్త కార్యదర్శి నదుల మహేష్, శ్రీ బండశంకర్ గారు, ముసిపట్ల ఉపాధ్యక్షులు వాదంపల్లి మల్లేశం, ఉపాధ్యక్షులు ప్రజాపక్ష జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బోయినపల్లి రావు, కోశాధికారి జనసాక్షి ఆర్సీ ఇన్ఛార్జ్ జగిత్యాల రంజిత్ కుమార్. నేను ఓకే అంటాను చేత చూసి తెలుగు న్యూస్ రిపోర్టర్ సామా మహేష్ కుమార్, ఏసీఎన్ సైబర్ రిపోర్టర్ వాసక్ రంగు మాటి. నమస్తే తెలంగాణ. వాళ్ళు ఇక్కడే జోరుదారు పట్టుకొచ్చి ఇప్పుడు నెక్స్ట్ కార్యవర్గాన్ని కళ్యాణ హరీష్, మహేష్, ఇప్పుడు ఒక గ్రూప్ ఫోటో తీయాలి. కోరుతున్నాము. జిల్లా చాలా హీరో హీరోయిన్ ఫోటో వీడియో
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాజేంద్ర గారు సాక్షి అవును. ముందే జగిత్యాల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కూడా ఒక స్థలాన్ని ఎంపిక చేసి మనకు ఇవ్వాల్సిందిగా ఈ వేదిక పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు కలుసుకుంటే అది అవుతుందన్నా అది ఖచ్చితంగా మీరు చేస్తారని ఈ వేదిక పక్షాన్ని ఆశిస్తాం. ఇలా గతం లోపల పరిస్థితుల్లో ప్రెస్ క్లబ్ భవనాన్ని పట్టణ నడిపోతున్న ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మాణం చేసి ఇలా మనం అందరం కూడా ఒక 150 మంది కూర్చోవడానికి అనువైనటువంటి స్థలాన్ని కేటాయించి దాని మెయింటెనెన్స్ కొరకు కూడా ఇలా మనం ఎవరి దగ్గర చేతి ఆపకుండా చేసినటువంటి ఘనత కూడా సంజయ్ గారిని దక్కింది. ఈ వేదిక పక్షాన మనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఈరోజు అందరూ సభ్యులందరూ ప్రెస్ మీట్ పెట్టుకోవడంతో పాటు ప్రతిరోజు కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. జర్నలిజం అనేది ప్రజలకు ప్రభుత్వానికి వారైన అనేక సమస్యలతో సతమతమవుతూ ఎంతో ప్రయోజనాలకు వచ్చి అనేక సమస్యలు ఉన్నప్పటికీ వృత్తిని దైవంగా భావిస్తూ ముందుకెళ్తున్నాం. గతంలో ఇప్పటి వరకు మన జైత్యాల ప్రాంతానికి దాదాపు 25 నుండి 30 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పటి వరకు జర్నలిస్టులకు ఇంటి స్థలం లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా శాసనసభ్యులుగా ప్రత్యేక దృష్టితో మా ఇంటి స్థలాలు ఇప్పించాలని త్వరలో అంటే గవర్నమెంట్ ఇచ్చే ఆలోచన ఉండాలి. అందులో మాకే పట్టే ఇస్తే అందరికీ ఎందుకంటే అందరి అభిప్రాయంలో నేను చెప్తున్నాను. చాలా మంది ఏం చేస్తున్నారు, 25 years అవుతుంది ఫస్ట్ దృష్టి పెట్టాలని, అలాగే ఉద్యోగ సంక్షేమ నిధి కానీ హెల్త్ కార్డులు కానీ, దాంతోపాటు విద్యార్థులకు 50% స్కూల్ ఫీజు రాయితీ కానీ సంక్షేమ కార్యక్రమాలను మా జర్నలిస్ట్ పక్షాన అన్ని రకాల తోడ్పాటు అందించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. పత్రికా రంగంలో కూడా ఏదైతే జర్నలిస్టులు చేస్తున్న కృషి ఎనలేని కృషి అని చెప్పక తప్పదు. ఏదైతే గతంలో పోలీస్ స్టేషన్లు పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేకుండా గ్రామీణ ప్రాంతంలో విఆర్ఏ వ్యవస్థ అంటే సుంకర్ వ్యవస్థ ఉన్నప్పుడు గ్రామంలో జరిగే సంఘటనలు ఏదున్నా సుంకర్ ద్వారా మనకు ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ పోలీసులు వస్తుండే. అంతకంటే ఎక్కువ కృషి చేసుకుంటూ వెళ్ళాలి పాత్రికేయ బృందం. గ్రామాలలో ఏం జరుగుతున్నా ఎవరు అభివృద్ధి చేసినా ఎండగట్టే కార్యక్రమం పెట్టుకుంటూ అటువంటి దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతుందంటే వారు చేసే కృషి అనిర్వచనీయమని చెప్పక తప్పదు. ఏదైతే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రింట్ మీడియా కొంచెం తగ్గచ్చు, కానీ సోషల్ మీడియాలో ఇవాళ ప్రతిదీ సెకండ్ కు అభివృద్ధి చేసుకుంటూ ఎవరైతే జనంకు తెలియదు అనుకుంటున్నారో ప్రతి ఒక్క విషయం నిమిషాలనే ప్రపంచంలో చూసుకునేంత అవకాశం పాత్రికేయ బృందం ద్వారా ఈ రోజు కలుగుతుందని చెప్పక తప్పదు. పాత్రికేయులు కొన్ని సందర్భాలలో కూడా ఆనాడు నక్సలిజం ఉన్నప్పుడు వారు ప్రాణత్యాగాలకు తెగించి నక్సలిజంలా నక్సల్ వాళ్ళ జీవిత చరిత్ర రాసి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏం చేస్తున్నారని చాలా మంది పాత్రికేయ బృందం బయటకు తీసుకొచ్చి వారి జీవిత చరిత్రను బయట పెట్టిన ఘనత పాత్రికేయ బృందాలు చెప్పక తప్పదు. పాత్రికేయులు అంటే ఇవాళ మనకు పక్కన కూర్చుంటున్నారు, స్నేహం చేస్తున్నారు, మనతో గౌరవం ఉంటున్నారు. కానీ ఆనాడు పాత్రికేయులతో మాట్లాడాలంటేనే ఒక విధమైన అవినాభావ సంబంధం ఉన్న వాళ్ళే మాట్లాడేవారు. ఆ స్థాయి నుంచి ఇవాళ వారు కూడా జనంతో మమేకమై జనంలో జరిగే అవినీతిని ఎత్తి చూపుతూ నలుగురికి తెలిసే విధంగా పత్రికా విలేకరులందరూ కృషి చేస్తున్నారని చెప్పక తప్పదు. ఈనాటి పత్రికా రంగంలో జర్నలిజంలో జగిత్యాల పట్టణం జగిత్యాల జిల్లా రాష్ట్రంలోనే ముందుందని చెప్పక తప్పదు. నా పేరు సంగనబట్ల దినేష్. గడిచిన 30 సంవత్సరాల నుంచి ధర్మపురంలో కీర్తిశేషులు రత్నాకరరావు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో 1995లో జాయిన్ కావడం జరిగింది. 2007 నుంచి 2009 వరకు ధర్మపురి ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. తదనంతరము ఎంపీటీసీగా, తర్వాత మా మిసెస్ ఈ పర్యాయం గత పర్యాయం మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గడిచిన 2 మాసాల నుంచి
పెద్దలు ధర్మపురి శాసనసభ్యులు మంత్రివర్యులు అదేవిధంగా పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆశీస్సులతో అదేవిధంగా జుబ్బాడి నరసింహరావు గారి ఆశీస్సులతో పెద్దల ఆశీస్సులతో డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్గా ఈరోజు మీ ముందర మాట్లాడడం జరుగుతుంది. సరే, పాత్రికేయుల పరిచయ కార్యక్రమం తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొంత పెళ్లిళ్ళు ఉండడం, తదనంతరం వడ్ల కొనుగోలు విషయంలో ధర్మపురి మండలకే పరిమితై చాలా సందర్భాలు ఉండడం జరిగింది. ఖచ్చితంగా జగిత్యాలకు చాలా రెగ్యులర్గా వచ్చి మీ అందరితోటి సలహాలు సూచనలు తీసుకొని లైబ్రరీకి మనం ఏం చేద్దామనేది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది పెద్దల ఆశీస్సులతో సహకారంతో. సరే, పాత్రికేయుల పరిచయ కార్యక్రమం, ఎందుకంటే నేను కూడా మా సొంత బ్రదర్ పాత్రికేయ వృత్తిలోనే దాదాపు 1985 నుంచి 97 వరకు దాదాపు 12 సంవత్సరాలు ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్లో. అప్పుడున్న పరిస్థితులలో ధర్మపురికి దగ్గరే బీర్పూర్, దొంతాపూర్ ఆ ప్రాంతాల్లో కొంత నక్సల్స్ ప్రభావం చాలా ఎక్కువ ఉండేది. ఆ టైంలో మా బ్రదర్ నరహరరావు అంటారు, దివాకర్ అంటారు, ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్ కంటిన్యూస్గా అదే పేపర్లో 12 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రెస్ క్లబ్ అనేది జగిత్యాల మున్సిపల్ కాంప్లెక్స్లో స్టార్ట్ అయింది. అప్పుడు సందీప్ కుమార్ సుల్తాన్ గారు, జిఆర్ దేశాయ్ గారు, డాక్టర్ జీవేంద్ర గారు, అలాగే ఎల్రమ్మ గారు. అప్పుడు సంధ్యాన రాజకీయాలకు రాలేదు, కానీ రాజకీయాలకు రాకున్నా కానీ సంధ్యాన ఒక ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ ప్రెస్ క్లబ్ జాగా ఇప్పేయడం జరిగింది. అలాగే దానికి నిధులు కేటాయించి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వాటి ప్రత్యేకతగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు ప్రెస్ అనే మిత్రులందరికీ ఒక భవనం అనేది ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే వాటి ద్వారానే సాధ్యమైందని తెలుసుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు కావాల్సింది పాత్రికేయులందరికీ ఇల్లు. ఒక రోజు దినేష్ అన్న కూడా మంత్రి గారితో మాట్లాడినారు. అన్న మాకు ఇల్లు కావాలంటే నీకెందుకు ఇల్లు నవ్వుకుంటా మాకు నీకెందుకు ఇల్లు అవసరం లేదంటే నాకు అవసరం లేకపోయింది, కానీ మా వాళ్ళకి చెప్పేది అంటే సరే తప్పకుండా ఎలక్షన్స్కి 1 year ముందు మా మేనిఫెస్టోలో ఉంది, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది, తప్పకుండా ప్రతి వాళ్ళని ఇంటి వాళ్ళని చేస్తాను. వారికి ధన్యవాదాలు తెలుసుకుంటుంది సభాముఖంగా. అందుకు సంజయ్ కూడా సహకరించాలి, ఎందుకంటే లోకల్ వారే కాబట్టి. చైర్మన్ ఏది ల్యాండ్ కమిటీ చైర్మన్ సంజయ్ గారు అనుకుంటున్నాం, అంతేనా కదా సంజయ్? పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా యొక్క హృదయపూర్వక నమస్కారం. వాస్తవానికి నేను మాట్లాడాలని అనుకోలేదు, నేను మాట్లాడే ప్రిపరేషన్లో కూడా లేదు, అసలు నా మైండ్లో కూడా మాట్లాడాలనే ఉద్దేశం లేదు. మరీ 2 సార్లు చెప్పిన తర్వాత రాకుండా బాగుందని వచ్చిన. జర్నలిస్టు వృత్తి చాలా పూలబాతులాగా బయట ప్రపంచంలో ఉన్న అందరికీ కనిపిస్తుంది. అది లోపల నేను కొన్ని విషయాల్ని అంటే మన సమస్యల్ని మాత్రమే ఉదహరించాలని ఈనాటి పరిచయ కార్యక్రమం వేదికపైన అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రముఖులకు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కారం. జగిత్యాల పట్టణ నూతన కార్యవర్గం ఏర్పడిన తర్వాత ఈరోజు పరిచయ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎవరు మంత్రులు చాలా ముందు నుండే ఉన్నారు. దాదాపు 1978లో కొంత రాజకీయాలు తిరిగినా 84 నుంచి అయితే ప్రతి ఎలక్షన్లో మా కుటుంబ సభ్యులు రాజకీయాలు నిలబడి చాలా తిరగడం జరిగింది. అట్లనే ఒక డాక్టర్గా మెట్పల్లిలో స్థిరపడ్డప్పుడు నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. అప్పుడు మన నాగమణి శేఖర్ గారు వీళ్ళంతా జిల్లా స్థాయిలో పాత్రికేయ మిత్రులు, ఏదో పెద్ద ప్రోగ్రాం ఉంటే కూడా నన్ను కూడా కలిసి. దాని తర్వాత ప్రెస్ క్లబ్ విషయంలో 1999 అనుకుంటా కీర్తిశేషులు జువాడ్ సుబ్బారావు గారు చనిపోతే ఒక సంస్మరణ సభ కరీంనగర్లో పెట్టింది. అప్పుడు మన అమర్ గారు, ఈ రాహుల్ గారు, పుత్తూరు వెంకటేశ్వరరావు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద పెద్ద టిఆర్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా టంకశాల అశోక్ గారు, వాళ్ళందరూ వచ్చింది. చాలా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్ వస్తే దేవవ్రత కంట గారు అప్పుడు కలెక్టర్. అప్పుడు చూసాను ఫస్ట్ టైం ప్రెస్ క్లబ్. రాను రాను మీ అందరి సహకారంతో ఎమ్మెల్యే అవ్వడం, నాకు చిన్న అవకాశం వచ్చింది.
ఒక నీడనైతే ఆ చెట్టు కింద మనం ఎంతున్నా బయట ఉంటే ఎంత పెద్ద ఇల్లు ఇటు ముందు పెట్టాం అది వేరే విషయం, కానీ కూర్చుందాం అనుకున్నప్పుడు ఒక ఆఫీస్ లాగానైతే ఏర్పాటు చేసే అవకాశాన్ని నాకు మీరు అందరు ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నా గురించి అందరికంటే ఎక్కువ ఎవరో తెలుసుకుంటే మా రాజధాని సార్, ఇటు వాయిస్ సార్ వెలుగులో కూర్చున్నాం, అందరికంటే ఎక్కువ ఎవరో తెలుసుంటే రాజధాని సార్. చిన్నప్పుడు చదువుకుంటూ తెలిసి అక్క చదవకపో, అప్పుడు మా అమ్మని వారు కూడా అమ్మ అనే పిలుస్తాడు. మా అమ్మ రాజధాని సార్ నాకు ట్యూషన్ సరిగా పెట్టింది 10th అప్పుడు. అసలు దినేష్ అసలు ఇంకా వేదిక ముందున్న మీ అందరిలో కొద్దిగా మంచి పేరు ఉన్నది, దాన్ని ఖరాబ్ చేయాలనే ఏకైక లక్ష్యం పెట్టుకున్నారు. దానివల్ల అది ప్రజలు గుర్తిస్తారు, అన్ని ఒక్క పైసలతోటే కావు. మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్లో పెద్దలు సీనియర్ నాయకులు గెలిపించినందుకు షుగర్ ఫ్యాక్టరీకి 200 కోట్లు రిలీజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 200 crores. ఏమైంది కొనుక్కో నియోజకవర్గాల్లో ఏ ప్రభుత్వం రిలీజ్ ఆ పార్టీ నాయకులు 30,000 ఓట్లు మైనస్. ఒక్క డబ్బులతో అన్నీ రావు. కేంద్రీయ విద్యాలయం విషయంలో చాలా రోజుల నుంచి స్థలం చలిగాలు ఇవ్వాలనే ప్రయత్నం చేయడమే కాదు, మీ అందరు కూడా వాట్సాప్లో పెడతా. 11 నెల నవంబర్ 25 నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి సర్క్యులేట్ ద ఫైల్ టు అని ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా రాయించారు. దాంట్లో 5 ఎకరాలు ఇవ్వాలన్నది. ఇక మన పడని వాళ్ళు నెక్స్ట్ చదవస్తుందా, 2 ఎకరాలకి తెట్లవుతుందా అంటే వాళ్ళు అనాలి, ఆడ 2 ఎకరాలు ఇచ్చిన అధికారినే అనాలి. నన్నట్టు ఏమవుతుందో చెప్పరు, నన్ను అడిగి నామూలం ధర వేస్తాడు. చాలా స్పష్టంగా రాశారు. పని అయితే లేదు. ఇక వీరికి ఇప్పుడు గురుగారు లాంటి వాళ్ళు మా అందరికీ పెద్దలు జిల్లా మంత్రి అంతకంటే ఎవరు వారితో కూడా లెటర్ పెట్టించారు. డేట్తో సహా ఉంది, 1 నెల కింద. దానిపైన సర్టిఫికేట్ ఫైల్ అని రాసింది. 2 ఎకరాలు వచ్చాయి, కానీ 5 ఎకరాలు ఇవ్వాలి, మళ్ళీ కూడా ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఫైల్ మూవ్ చేస్తున్నాం. అది వచ్చినాక బాగా సంబరాలు చేసుకుంటాం అంటున్నారు, చేసుకుంటే తప్పేం లేదు. కానీ కేంద్రీయ విద్యాలయానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. దాంట్లో నాకు పూర్తిగా తెలివై, దాంట్లో మరి పాత్రికేయులకు ఎంపీ కోటా ఉంటుంది, కానీ పాత్రికేయులకు పక్క కోటా ఉంటుందో తెలియదు. కానీ అతి త్వరలోనే అంతకంటే పెద్దది 200 కోట్లతోటి 2,500 మంది విద్యార్థులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు, పేదవాళ్ళు ఉంటే రెసిడెన్షియల్ అంటే భోజనము, బట్టలు, పుస్తకాలు అందించే స్కూల్ బిల్డింగ్ పని తప్పకుండా అతి త్వరలోనే ప్రారంభించి అందులో మీకు మంచి అవకాశాలు వచ్చే విధంగా నేను ముఖ్యమంత్రి గారితో తప్పకుండా అందులో రిజర్వేషన్ పెట్టే విధంగా కూడా నేను మాట్లాడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అది కూడా త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా మీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ద్వారా మీరు కూడా ఒక విజ్ఞప్తి చేయండి, నేను కూడా మాట్లాడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్ అయిపోయి కాంట్రాక్టర్, ఈ కేంద్రీయ విద్యాలయానికి ఇంకా టెండర్ కాలే, కాంట్రాక్టర్ లేదు, అంటే ల్యాండ్ వేయలేదు, పేమెంట్ వేస్తామని అంటారు. నేను రాజకీయ బోధలుసుకోలేదు, ఎందుకంటే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్కు ఆల్రెడీ టెండర్ అయిపోయి కాంట్రాక్టర్ రెడీ ఉన్నాడు. చాలా పెద్ద కాంట్రాక్టర్, మెగావాళ్ళు. నేను అది చెలిగలు అడిగిన, అది కూడా, కానీ అది ఇచ్చే పరిస్థితి లేదు. అది కూడా 10 ఎకరాలు అంటే ఎట్లా సరిపోతుంది నాకు తెలుసు, 20 ఎకరాలు కావాలి, అంతటి 20 ఎకరాలు ఉంది. అందుకని చెప్పి టిఆర్ నగర్లో అది ఏదైతే రోడ్డు చాలా దగ్గర ఉంది, ఇక్కడ నుంచి మనకు జస్ట్ మీరు ఇప్పుడు బండి మీద చూడండి 4 కిలోమీటర్ల లోపల వస్తుంది, <4 kilometers. ఈడికెళ్ళి అదే చెలిగలు పోతే మీకు 6 దాటుతుంది, 4 kilometers వస్తుంది. అది సాఫ్ చేయించేసి రేపో ఎల్లుండి 2-3 రోజులు అధికారులు వస్తున్నారు, స్టార్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి విషయాలు కొన్ని చెప్పారు. దాంట్లో నా పరిధిలో చేయగలిగే కొన్ని, అదేవిధంగా ఈ విద్యా విషయంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ప్రత్యేకంగా పాత్రికేయుల కోసం కొంత రిజర్వేషన్ పెట్టే విధంగా చూస్తాం. చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఇండియన్ ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, మన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, ఐజేయు ప్రెస్ అకాడమీ చైర్మన్గా వారు కావచ్చు, మిగతా వీరసాద్ అలీ గారు, రామనారాయణ గారు, నాగశేఖర్ గారు అయితే మనందరి కుటుంబ సభ్యులాగా, శేఖర్ గారు, వీరందరూ కూడా మీ సంక్షేమం, మీ కోరికల విషయంలో
మీరు ఎంత చెప్పినరో అంతకంటే ఎక్కువ అవగాహన ఉన్న నాయకుడు. వారిని కూడా నేను ఇక్కడున్న ప్రత్యేకమైన సమస్యలు ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఓసారి కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. ఎప్పుడూ ఇళ్ల స్థలాల గురించి అడగడమే, మనం అనుకున్నంత చేసిన పరిస్థితులు మనకి లేవు. మరి అటువంటి సందర్భంలో ఒకసారి నేను ఆప్షన్ ఓపెన్ చేసేటి కొద్దిగా డబుల్ బెడ్రూమ్ గురించి ఎక్కువ ఆలోచించానంటే కొంతమంది తీసుకున్నారు, చాలా సంతోషం. ఇప్పటికి కూడా కొన్ని మిగిలిపోయినాయి ఉన్నాయి. ఒకటి మాత్రం చెప్తున్నా తీసుకునే ముందు, ఎందుకంటే నా చేతిలో ఉన్న పని యాజ్ ఆన్ టుడే జియో ఉంది, సెలెక్షన్ రేషన్ కార్డ్ జగిత్యాల అయి ఉండాలి. తమ్ముడు చిలవకూడదు కావచ్చు, ఆ రేషన్ కార్డు ఇక్కడ మార్చుకోవాలి. తను 360 డిగ్రీ యాప్ అనేది 2021లో కొన్ని నిబంధనలు పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ డిపార్ట్మెంట్ కార్లు ఉన్న వాళ్ళకు అరువులు కాదు సంక్షేమానికి, లేదా ఎక్కడైనా ఇల్లుంటే కాదు అని ఇట్లా పెట్టి కేంద్రానికి కూడా పంపింది. సో ఇప్పుడు ఈ ఇల్లు ఏది ఇచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొంత భాగస్వామ్యం ఉంటుంది. దాదాపు 4.5 లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉంటే కేంద్ర ప్రభుత్వం 1,50,000. తర్వాత ఈ మధ్యలో ఇచ్చిన దాదాపు 40 కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ నిన్ననే ముఖ్యమంత్రి గారు కలిసిన, సార్ ప్రెస్కి నిన్ననే కలిసిన, చెప్పారు దానికి హుజూర్ నగర్లో ఏ విధంగానైతే అక్కడ పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్లకు ఇచ్చిన వాళ్ళకు అమ్యూనిటీస్ అంటే అక్కడ స్కూల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, ఫంక్షన్లు కావచ్చు ఇచ్చినామో ఆ విధంగా జగిత్యాలు ఇవ్వడని చెప్పి నేను ఆదేశించిందని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్య పరిరక్షణకై రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థలలో ముఖ్యమైన వ్యవస్థ జర్నలిజం, ది ఫోర్త్ ఎస్టేట్. ఇంత చక్కగా ఇంత గర్వంగా చెప్పుకునేటటువంటి వ్యవస్థ అన్ని రకాల కష్ట నష్టాలు పడతా ఉంది. ఇందాక అన్న చెప్పారు, నిజం చెప్పాలంటే ఇటు రాజకీయ నాయకులకి అటు ప్రజలకి మధ్య వారధి జర్నలిజం, మా జర్నలిస్టు సోదరులు. మీరు లేకపోతే మేము ఏమి చేయలేము, అడుగు కూడా ముందు వేయలేని పరిస్థితి. మేమని కాదు, ప్రజలకు అందే ప్రతి ఒక్క సంక్షేమ అభివృద్ధి పథకాలన్నా, ప్రజలకు అవగాహన కలిగే ప్రతి ఒక్క విషయమైనా, ఏ విషయమైనా కానివ్వండి, సామాజికమైన, ఆరోగ్యమైన, ఆర్థిక విషయాలు ప్రతి ఒక్కటి కూడా గడప గడపకి చేరేది మీ ద్వారానే, మీ గొంతుల ద్వారానే ప్రతి ఒక్కటి కూడా గడప గడపకి చేరుతుంది. అలాంటి మీరు మీ వ్యవస్థలో ఎన్నో కష్టాలు నష్టాలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే కోవిడ్ మహమ్మారి పడినప్పుడు ఎంతో మంది జర్నలిస్టులు గడప గడపను తట్టింది, అది ఇంకా గుర్తుంది. నిజంగా ఆ ఒక కష్టానికి, ఆ ఒక సేవకి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను. ఎండ లేదు, వాన లేదు, కరోనా లేదు, ప్రతి ఒక్క మహమ్మారి, వరదలు లేదు, ప్రతిదీ కూడా లెక్క చేయకుండా ప్రాణాలను సైతం పణంగా పెట్టి వృత్తి కోసం, వృత్తి చేసే న్యాయం కోసం ధర్మబద్ధంగా కొట్లాడేటటువంటి జర్నలిస్టు సోదరులు, ఇందాక అన్న చెప్పినట్టు మీ జీవితంలోనే చాలా కష్టాలు నష్టాలు ఎదురవుతూ ఉన్నాయి. తప్పకుండా, ఎందుకంటే నేను చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఎంతవరకు చేయాలో అంతవరకు మేము చేసి ఉన్నాము. మీకు మా సంపూర్ణ సహాయ సహకారాలు అందించాము. ఇప్పుడు కూడా తప్పకుండా గౌరవ ఇందూరు పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారి సహకారంతో డెఫినెట్గా మా తరఫున మేము ఏది చేయాలన్నా కూడా 100% మా పూర్తి సహకారాలు మీకు అందుతాయని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఏ రకంగానైతే మేము మీకు సహాయపడగలిగితే అదే మా అదృష్టం అని మేము భావిస్తూ ఉన్నాము. ఏ విషయాలున్నా కూడా తప్పకుండా సంపూర్ణ సహకారం మా తరఫు నుంచి కానీ, గౌరవనీయులైనటువంటి ఎంపీ గారు అరవింద్ ధర్మపురి గారి దగ్గర నుంచి కానీ తప్పకుండా ఉంటాయని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ రోజున నూతన అధ్యక్షులుగా, కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆత్మీయ సోదరులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేనప్పటికీ కూడా వృత్తి ఆర్థిక వృత్తి అది చాలా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వాటిని ఎవరితో చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా వృత్తిని కొనసాగించుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి మా పాత్రికేయ మిత్రులందరూ కూడా మరి ఈ సందర్భంగా శుభాకాంక్షలు. అదేవిధంగా గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నేను మంత్రిగా ఈ జిల్లాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భంలో
మీతో పాటు నాకు ఉన్నటువంటి అనుబంధం సంబంధం అనేక సందర్భాలలో చాలా విషయాలు నాతో మాట్లాడినప్పుడు వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేసినాం. అదేవిధంగా ప్రధానమైనటువంటి ఇష్యూ ఏదైతే ఉన్నారో మా పాత్రికేయ మిత్రులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి ఒక ఆనాటి డిమాండ్ ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా అలాగే మిగిలిపోయింది. కానీ మేము ఉన్ననాడు మీ అందరికీ తెలుసు మనస్ఫూర్తిగా మేము సహకరించాం. నిబంధనలన్నీ పక్కకు పెట్టేసి మరి అవుట్ రైట్గా ఇవ్వడం కోసం నేనైతే ఆ రోజు చాలా సంసిద్ధత వ్యక్తం చేసినా ఆ రోజు ఎవరు అడ్డం పడిందో కూడా మీకే తెలుసు, ఎందుకు ఆగిందో కూడా మీకే తెలుసు, అడ్డం పడడానికి కారణం ఏదో మీకే తెలుసు. మరి ఆయన సొంత భూమి కాదు, ఆయన సొంత ఆస్తి కాదు, అయినా కానీ అంత పట్టించుకోటి అడ్డగించిన నాకు లేకపోతే ఖచ్చితంగా ఆనాడే మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు మరి వచ్చి ఉండేటే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాం. మేము ఇలా అధికారంలో లేకపోయినప్పటికీ కూడా మీకు మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా ఏ విషయంలోనైనా బీఆర్ఎస్ పార్టీగా మీకు అన్ని విధాల సహాయ సహకారాలు కానీ అండదండలు కానీ మరి తప్పకుండా అందిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ నూతన కార్యవర్గానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క అవకాశం కల్పించినటువంటి మిత్రుడు రాజేంద్ర రెడ్డి గారికి వారి కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రజాస్వామ్యం నిలదొక్కున్నది అని చెప్పంటే దానికి పాత్రికేయులు ప్రధానంగా బాధ్యత చెప్పగలుగుతాం. వాళ్ళు ఏ విధంగా అయితే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ప్రధాన పాత్ర పోషిస్తాయో ఫోర్త్ ఎస్టేట్గా ఏదైతుందో పత్రికా రంగం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పడం తప్పలేదు. ఇలా ప్రభుత్వం వచ్చేటటువంటి అటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజానికాన్ని చేరవేయడంతో పాటుగా ప్రజా సమస్యలు కూడా అవి ప్రభుత్వానికి చేరవేయడం. ఇలా పత్రికా రంగంలో మనం ఎంత పారదర్శకంగా మన బాధ్యతను నిర్వర్తిస్తే మనకు అంత గుర్తింపు లభిస్తుంది. అది చాలా మన ప్రాధాన్యత సంతరించుకుంటుంది. వాళ్ళ జ్యూరీస్ అనేది ఏదైతుందో మేనేజ్మెంట్కు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. జ్యూరీస్ ఏదైతుందో రిపోర్టర్స్కు వాళ్ళు నిష్పక్షపాతంగా వాళ్ళ యొక్క బాధ్యత నిర్వర్తించడం జరుగుతుంది. సరే మేనేజ్మెంట్ వల్ల ఏ విధంగా అభిప్రాయ నిర్ణయాలు ఉన్నా కానీ ఇక్కడ రిపోర్టింగ్ మాత్రం ఏదైతే ఉందో నిష్పక్షపాతంగా పారదర్శకంగా రిపోర్ట్ చేయడం మన బాధ్యత అవుతాయి. నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు జరుగుతుంది. నాకు ఇంతవరకు ప్రజా ఈ పాత్రికేయ సుదీర్తో ఒక సోదర భావన చెప్పండి. నాకు ఏ హోదా కలిగి ఉన్నా లేకున్నా నన్ను తమవాడిగా భావించి నాకు అన్ని వేళల్లో అండగా నిలిచింది పాత్రికేయులు, పత్రికా రంగం దగ్గర చెప్పడం తప్పదని చెప్పింది. ఇలా భవిష్యత్తులో ఏదైతుందో మీకునే సమస్య మీరున్నప్పటికీ ఇప్పుడు ఈశ్వర్ గారు చెప్తున్నట్టు మేమందరం చెప్తున్నాం బాగానే ఉంది, కానీ మీ సమస్యలు మాత్రం సమస్య ఉండిపోతున్నాయి. దానికి అందరూ కూడా మారుతుంది. ఇలా ప్రభుత్వాలు మారుతుంది, నాయకులు మారుతున్నారు, కానీ మీరు సమస్యలు అనేది ఏదైతుందో అవి ఎందుకు పరిష్కరించబడి లేకపోతున్నాయి ఎవరు కూడా దాన్ని ఊహించలేకపోతున్నారు. వాళ్ళు ఏదైనా మారుతూ బాధ్యతగా ఏదైతుందో వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో ఆ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు ఏదైతుందో వారు చేపట్టినటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తిని వీళ్ళ ముందుకు తీసుకుపోవడం లోపల పాత్రికేయులు ప్రధాన పాత్ర పోషించని చెప్పి మీకు కావాల్సినటువంటి యొక్క అక్రిడేషన్ కార్డు కానివ్వండి, హెల్త్ కార్డ్స్ అంటే అందరూ ఇవ్వాల్సిందే. అది ఎక్కడ మరి హైకోర్టులో తిరగడం లేదు. అక్రిడేషన్ హెల్త్ కార్డ్స్ రైట్. అట్లాగే ఇతర స్థలాలకు సంబంధించి కూడా కొన్ని సందర్భాలలో మీరు గుర్తించినటువంటి స్థలం వేరైపోయి మన జిల్లా అధికారులు ఎట్లా ఇవ్వాలని చెప్పి వాటిలో స్థలం వేరే పెట్టడం అది పరిష్కారం పొందలేదు. వాళ్ళు ఏమైపోతుందంటే నేను అది ఒక అభిప్రాయం కలిగింది వచ్చి ప్రభుత్వం ఏదైతుంది వల్ల అది ఏ రకంగా మీకు తెలియదు కాదు. ప్రభుత్వం కూడా ఏదైతుందో పాత్రికేయ సోదరుల కింద స్థలం లోపల చాలా పాజిటివ్ ఉన్నట్టయితే పేర్కొంటుంది. అందులో మా పాత్ర కూడా ఏదైతుందో ప్రతిపక్ష పార్టీగా అటు భారతీయ